కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని పలువురు ఐపీఎస్లను రిలీవ్ చేయాలని ఆదేశించింది. డీజీ అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్ తో పాటు మరో 2 ఐపీఎస్లను కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అభిలాష బిస్త్, కరీంనగర్ సిపిగా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని వారికి సూచించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏపీ క్యాడర్ కు చెందినటువంటి పలువురు ఐపీఎస్లు వెంటనే తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ కూడా ఈ రోజు మరొకసారి కేంద్ర హోం అఫైర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మనం చూసాం గతంలోనే వీరి వివాదం అటు ఐఏఎస్ లను మరోవైపు ఐపీఎస్ లకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా గతంలో విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గతంలో ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయినప్పుడు కూడా ఐపీఎస్ అధికారులు మాత్రం ఇంకా రిలీవ్ కాలేదు. అందులో ప్రధానంగా మాజీ డీజీపీ అంజనీ కుమార్ తో పాటు మరోవైపు ఐపీఎస్ అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతి ఈ ముగ్గురు కూడా వెంటనే రిలీవ్ కావాలంటూ కూడా ఈ రోజు కేంద్ర హోం అఫైర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ క్యాడర్ లో వెంటనే రిపోర్ట్ చేయాలంటూ కూడా అటు కేంద్ర మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి రేపు మీరు రిలీవ్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని పలువురు ఐపీఎస్లను రిలీవ్ చేయాలని ఆదేశించింది. డీజీ అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్ తో పాటు మరో 2 ఐపీఎస్లను కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అభిలాష బిస్త్, కరీంనగర్ సిపిగా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని వారికి సూచించింది.